నమస్కారం. టెలివిజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు, పల్లెల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలి, అధికారులను ఆదేశించిన రామిరెడ్డి వెంకటరెడ్డి. పెన్షన్ ఛార్జీలు తగ్గించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖమ్మం బస్టాండ్లో సిపిఐ ఆందోళన. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, కలెక్టర్ కార్యాలయం ముట్టడిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఐ. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, భక్తులతో కిటకిటలైన దేవాలయాలు, సాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు. వార్తల్లోనే వివరాలు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించమన్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో మంత్రి రామిరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సామాన్య ప్రయాణికులపై పెను భారాలను మోపడం పట్ల మండిపడ్డాయి. పెంచిన ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఛార్జీల పెంపు నిరసిస్తూ సిపిఐ ఆందోళనకు దిగింది. బస్సుల రాకపోకలను అడ్డుకుంది. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సిపిఐ కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు జితేందర్ రెడ్డి, జక్కుల లక్ష్మయ్య, సలాం, తిరుమలరావు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఛార్జీల పెంపు నిరసిస్తూ నినాదాలు చేశారు. సామాన్యుల ప్రయాణ సాధనం ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం వలన ఒక్క ఖమ్మం జిల్లాలోనే 60 లక్షలకు పైగా భారం పడుతుందని హేమంతరావు తెలిపారు. పెరిగిన నిత్యావసర ధరలతో జనం అల్లాడిపోతుంటే ప్రభుత్వం మరోవైపు ఆర్టీసీ ఛార్జీలు పెంచిందని విమర్శించారు. తక్షణం పెన్షన్ ఛార్జీలు తగ్గించాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కనీసం ఎర్ర బస్ అంటే కూడా ఎక్కలేనటువంటి దుస్థితికి ఇలా పాలకులు ప్రజలు నెట్టివేస్తా ఉన్నారు. ఈ విధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించి అన్ని రకాల ధరలు పెంచి ఇవాళ ప్రజల మీద భారాలేస్తే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా మీరు అనేక మార్గాలున్నాయి. ప్రజల మీద భారా లేకుండా, ఈ ధరలు పెంచకుండా మార్గాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా పక్కన పెట్టి ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ఇవాళ మేలు చేసే విధంగా ఈ ధరలు పెంచినటువంటి ప్రభుత్వ విధానాల మీద మేము పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి ఉద్యమాలు చేస్తాం. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో
దివ్యవాణి 94% ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87% సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్: బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఎస్ఎస్వి ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఖమ్మం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసీడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, LKG to 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. ఖమ్మం పట్టణంలో అగ్రగామి విద్యా సంస్థ RJC డిగ్రీ అండ్ PG కాలేజ్ అండ్ BEd, RJC టెక్నో స్కూల్స్. ఖమ్మం పట్టణంలో BSc నందు యూనివర్సిటీ ఫస్ట్ తో పాటు ఎన్నో ర్యాంకులు సాధిస్తున్న ఏకైక కళాశాల RJC డిగ్రీ అండ్ PG కళాశాల. ర్యాంకులతో పాటు MNC కంపెనీలలో ప్లేస్మెంట్స్ మరియు NSS, NCC, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ లో RJC డిగ్రీ అండ్ PG కళాశాల అగ్రగామి సంస్థ. ఖమ్మం పట్టణంలో ప్రతి సంవత్సరం ఇంటర్లో స్టేట్ ర్యాంక్స్, ప్రతిభా అవార్డులు సాధిస్తున్న సంస్థ RJC జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. 2011 సంవత్సరంలో సీనియర్ ఎంపీసీలో అత్యధికంగా 982 మార్కులు, సీనియర్ CECలో 868 మార్కులు సాధించి విజయఢంకా మ్రోగించిన కళాశాల RJC. సైన్స్ నందు ప్రముఖ మ్యాథ్స్ లెక్చరర్ ఆకెళ్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో AIEEE+ ఎంసెట్ బ్యాచ్ ప్రారంభం. ఆర్ట్స్ నందు డైలీ న్యూస్ పేపర్ రీడింగ్, GK, NSS, NCC కలిగిన ఏకైక విద్యా సంస్థ RJC జూనియర్ కళాశాల. ఖమ్మం పట్టణంలో టెక్నో స్కూల్స్ నందు సంచలనం RJC టెక్నో స్కూల్స్. ప్లే స్కూల్, మెక్సెస్ వారిచే ఐకాన్, IIT ఫౌండేషన్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కాలిగ్రఫీ, వర్క్ షాప్స్, ఎడ్యుకేషనల్ ట్రిప్స్, సైన్స్ ఎక్స్పో, ఫుడ్ ఫెస్టివల్స్ లో RJC తిరుగులేని విద్యా సంస్థ. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ G. కృష్ణ. డిగ్రీ అడ్మిషన్లకై సంప్రదించండి RJC డిగ్రీ అండ్ PG కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9963223987. జూనియర్ కళాశాల అడ్మిషన్లకై సంప్రదించండి RJC జూనియర్ కళాశాల, ట్రంక్ రోడ్, ఖమ్మం. సెల్ 9399321089. నర్సరీ టు 10th స్టేట్ అండ్ సెంట్రల్ అడ్మిషన్లకై RJC టెక్నో స్కూల్స్, శ్రీనివాస్ నగర్, ఖమ్మం. సెల్ 9390403692. గురు పౌర్ణమి వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం పట్టణంలోని సాయి మందిరాలలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మామిడిగూడెంలోని సాయిబాబా ఆలయం సాయి భక్తులతో కిటకిటలాడింది. సాయి హారతి సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. योगिराज फल ब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింగ్టెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్ సిసిఎంబి హైదరాబాద్. విద్యార్థుల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. హాస్టళ్ల సమస్యలకు నిలయాలుగా మారాయని విమర్శించింది. తక్షణం సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. విద్యార్థుల ఆందోళనతో కార్యాలయం గేట్లను పోలీసులు మూసివేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. రోడ్డుపైన విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలను దారి మళ్లించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. Harvest, a warm embrace for childhood. We create an environment where children can express, explore and experiment. Interactive classrooms with digital content from EduCom, EduRite, Teach Next along with Exceed curriculum and MI Kids program. Scholastic excellence program for Olympiads, NTSE and IIT Foundation. Fully equipped science lab and maths lab to help children learn by doing. Language lab with Cambridge ELT syllabus to improve spoken English skills of the children. London Trinity spoken English exams to improve communication skills of the children, and Abacus program to sharpen their logical thinking. Extracurricular activities like dance, music, crafts, NCC and sports to nurture creativity and build confidence in the children. Tender roads, an exclusive AC campus in BDO's colony. We have SSC and CBSE syllabi with residential facility. Harvest, Center for Learning. Contact Harvest Public School beside Mamata General Hospital, Khammam. Phone 08742 255442 and 652095. మానసిక వైద్యుల రాష్ట్ర స్థాయి సదస్సు ఖమ్మం పట్టణం మమతా మెడికల్ కాలేజీలో జరుగుతుందని డాక్టర్ సతీష్ బాబు తెలిపారు. రేపు ఎల్లుండి జరిగే సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడతారని ఆయన చెప్పారు. మానసిక వైద్యుల సదస్సును వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ ప్రారంభిస్తారని మీడియా సమావేశంలో డాక్టర్ సతీష్ బాబు తెలిపారు. ఐజేయు నాయకులు దేవులపల్లి అమర్ కూడా సదస్సు ప్రారంభంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. 7వ తారీఖున ప్రజల అవగాహన కొరకు మద్యపాన అనర్థాలు వాటి నివారణ గురించి ఒక అవగాహన సదస్సుని పెడుతున్నాం. ఈ అవగాహన సదస్సుకి చైర్పర్సన్ డాక్టర్ వై రాధాకృష్ణమూర్తి గారు, ఎక్స్ఎంపీ గారు ఉంటారు. ఇళ్ల రామసుబ్బారెడ్డి గారు, జి ప్రసాదరావు గారు, బుగ్గవీటి సర్ల గారు, రవి మారుత్ గారు, సంధ్యారాణి గారు, వీళ్ళంతా కూడా వక్తలు. ఆ రోజున
ప్రజలలోకి ఆల్కహాల్ యొక్క వ్యాధి, ఈ వ్యాధిని నిర్మూలించడం ఎట్లా, ఈ వ్యాధిని తగ్గించుకోవడం ఎలా అనే దాని మీద వాళ్ళు చర్చించి ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తారు. మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఇన్ ఖమ్మం, బెస్ట్ ఇన్ ఐఐటి జేఈఈ. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీ చే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి. 587, 585, 583, 542, 541, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో నెంబర్ 1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. నానాటికి మహిళలపైన వేధింపులు అధికమవుతున్నాయి. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్త వేధించి ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో దిక్కుతోచిన ఆమె అత్తింటి ఎదుటే మౌన పోరాటం చేపట్టింది. ఖమ్మం పట్టణం మామిడిగూడెంలో అత్యంత వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ హోమియోపతి వైద్యుడు సత్యనారాయణ స్వామి భార్య శ్వేత తన చిన్నారి కూతురుతో కలిసి మౌన పోరాటానికి దిగింది. 6 లక్షల కట్నం తీసుకుని తనను పెళ్లి చేసుకున్నాడని, ఇంకా డబ్బు కావాలని వేధిస్తున్నాడని శ్వేత ఆరోపించింది. తనకు తగు న్యాయం చేయాలని ఆమె కోరింది. నాకు ఒక పాప ఉంది, ఒక 3 నెలలు వచ్చినప్పుడు చనిపోయారు. తర్వాత మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం అనుకుని అందరి సమక్షంలో పెళ్లి చేశారు. చేసిన తర్వాత 2 నెలలు మంచిగా ఉన్నారండి. 2 నెలల నుంచి ఒక్కటే టార్చర్ పెడుతున్నారు నన్ను ఇంట్లో. 15 రోజులు బాగా టార్చర్ పెట్టి ఎక్కడికి వెళ్ళారో చెప్పకుండా 5 నెలలు అవుతుంది ఇప్పుడు కనపడదు. ఇప్పుడే కనిపించడం నాకు. ఇప్పుడు ఫస్ట్ లేదన్నారండి, తర్వాత ఇంట్లోనే ఉంది దాచిపెట్టి ఫస్ట్ ఉందన్నారు. ఫస్ట్ ఏమో లేదన్నారు, తర్వాత ఇంట్లోనే దాచిపెట్టారు. గట్టిగా అడిగితే ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. 4 నెలల నుంచి ఇప్పుడు లేక ఇదేమంటే నీ ఇష్టం అని పొద్దున వచ్చి సామాన్ అంతా బయట. శ్వేత మౌన పోరాటం సమాచారం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి బాధితురాలని ఆమె భర్తను తీసుకెళ్లారు. శ్వేతకు న్యాయం చేస్తామని ఖమ్మం 2 టౌన్ సిఐ నరేష్ కుమార్ తెలిపారు. వివాహిత ఆవిడకు పాప కూడా ఉంది. మ్యారేజ్ చేసుకున్న భర్త అంటే ఆవిడ మొదటి భర్త చనిపోయిన తర్వాత 2వ భర్తగా వెంకటనారాయణ చేసుకుంది. వెంకటనారాయణ కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఈ మధ్యలో ఆమెను ఏదో ఒక ప్రైవేట్ ఇంట్లో పెట్టేసి ఈయన ఆమెతో ఉండకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అందువల్ల ఆమె వెక్స్ అయిపోయి ఈరోజు మౌన పోరాటం చేయడానికి కూర్చుంది వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉండే ఇంటి ముందు. నేను వచ్చి ఇప్పుడు ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడాను. అది భార్య భర్తల మధ్యలో కొన్ని మనస్పాదాలు వచ్చి ఇలా జరిగిందని చెప్పి. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలంటే ఇంటర్లో మంచి మార్కులు సాధించాలి. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే ఖమ్మం శ్రీ చైతన్యలో అడుగు పెట్టాలి. పరీక్షలేవైనా వరుస ర్యాంకులు ప్రతి ఏటా ఖమ్మం శ్రీ చైతన్యవే. 2010 ఎంసెట్ లో స్టేట్ 338వ ర్యాంక్, డిస్ట్రిక్ట్ పాస్. 2010 ఏఐట్రిపుల్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫాస్ట్. 2010 ఎంసెట్ 138 మార్కులతో బి మోహన్ కృష్ణ డిస్ట్రిక్ట్ ఫాస్ట్. 2010 ఏఐట్రిపుల్ లో బి చరణ్ కుమార్ ఆల్ ఇండియా 199వ ర్యాంక్. 2010 ఏఐట్రిపుల్ లో జె సూర్య ఆల్ ఇండియా 859వ ర్యాంక్. 2007, 2008, 2009లో వరుసగా 987 మార్కులతో హ్యాట్రిక్ విజయం. ఇంకా జూనియర్ ఇంటర్ లో 400కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు
188 మంది ఖమ్మం విద్యారంగానికే ప్రతిష్టాత్మకంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభ అవార్డు గ్రహీతలు 2009లో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ టాపర్స్. ఇవే స్థాయి విజయాలు గత 14 సంవత్సరాలుగా శ్రీ చైతన్యవే. ఏ పోటీ పరీక్షలోనైనా అన్నింటా మేమే ఫస్ట్, అందరిలో మేమే బెస్ట్. ఇంటర్ తో పాటు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకై శ్రీ చైతన్య అపూర్వ సృష్టి. ఎంపీసీ విత్ ఐఐటీ జేఈఈ విద్యార్థులకు నికాన్, ఏఐట్రిపుల్ విద్యార్థుల కోసం నియాన్, ఎంసెట్ అండ్ రెగ్యులర్ విద్యార్థులకు లియో, బైపీసీ విత్ ఎంసెట్ విద్యార్థుల కోసం మెడికాన్, ఎంఈసీ సిఈసీ విత్ సిఏసిపిటి ఐసిడబ్ల్యూఏ ప్రోగ్రామ్. ఈ విద్యా సంవత్సరం నుండి మమతా హాస్పిటల్ రోడ్, వరదయ్య నగర్ నందు కూడా డే అండ్ రెసిడెన్షియల్ విద్యార్థులకు నూతన బ్రాంచ్ ప్రారంభం. హాస్టల్ వసతి కలదు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులకు అడ్మిషన్లకే సంప్రదించగలరు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, డే అండ్ రెసిడెన్షియల్, ఖమ్మం. ఫోన్స్ 92469 57755, 92469 47755. కొత్తగూడెంలో గత 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాల రారాజు కృష్ణవేణి. కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ ఇప్పుడు మీకోసం మన ఖమ్మం పట్టణంలో 2011 సీనియర్ ఇంటర్లో కృష్ణవేణి ప్రభంజనం. ఎంపీసీ నందు ఎం ఫణికేదార్ 1987 మార్కులతో స్టేట్ 6th, బైపీసీ నందు కాజా కావ్య 986 మార్కులతో స్టేట్ 3rd, ఎంఈసీ నందు ఎంహెచ్డి శ్రావణి 1962 మార్కులతో జిల్లా ఫస్ట్. రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులను నిలపగల ఖమ్మం జిల్లాలోనే ఒకే ఒక్క విద్యా సంస్థ కృష్ణవేణి. ఐఐటెక్ ఫర్ ఐఐటి, ఈనిట్ ఫర్ ఏఐట్రిపుల్, ఐ మెడికాన్ ఫర్ ఎంబీబీఎస్. కృష్ణవేణి ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఎస్ ఫిలిప్సన్, ఎంఎస్సీ మ్యాథ్స్ 23 years ఎక్స్పీరియన్స్. ఎంవీఎస్ రెడ్డి, ఎంఎస్సీ మ్యాథ్స్ 18 years ఎక్స్పీరియన్స్. ఎస్ రాజేష్, ఎంఎస్సీ మ్యాథ్స్ 16 years ఎక్స్పీరియన్స్. ప్రసన్న బీటెక్ ఫిజిక్స్ 18 years ఎక్స్పీరియన్స్. ఎంసీ శేఖర్, ఎంఎస్సీ ఎంఫిల్ కెమిస్ట్రీ 16 years ఎక్స్పీరియన్స్. పి స్వామి, ఎంఎస్సీ పిహెచ్డి జియాలజీ 25 years ఎక్స్పీరియన్స్. పి వెంకటేశ్వర్లు, ఎంఎస్సీ పిహెచ్డి బాటనీ 14 years ఎక్స్పీరియన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఎంపీసీ ప్లస్ బైపీసీ, ఎంసెట్, ఎంఈసీ ప్లస్ సిఈసీ, సిపిటి. వివరాలకు కృష్ణవేణి ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ, భవానీ మెస్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 8686147048. వైఎస్ఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాజకీయ భిక్ష ప్రసాదించిన కన్నతల్లి లాంటి పార్టీని పార్టీ అధినేత్రి సోనియాని తూలనాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ కు పుట్టగతులుండమన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి ఒడ్డుబైన శంకర్రావు, నాయకులు పుల్పటి వెంకయ్య, కేశ భిక్షవతి తదితరులు పాల్గొని మాట్లాడారు. సోనియా దిష్టిబొమ్మను జగన్ పార్టీ నేతలు దగ్ధం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తండ్రి అధికారిని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు జగన్ పాల్పడ్డారని ఆరోపించారు. వాళ్ళ దిష్టిబొమ్మ తగలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో లేకుండా చేస్తాం, దాని సందేహం లేదు. ఆయన సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు సొంతంగా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి చేసిన రాజశేఖర రెడ్డి చేసింది. సోనియా గాంధీ గారు తెలియకుండా ఏ ఒక్క ముక్క కూడా చేయలేదు. ఇది సోనియా గాంధీ దయ, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో. దీంట్లో రాజశేఖర గారి గొప్ప కాదు, ఎవరు గొప్ప కాదు. నేను అందరూ ఇందా చెప్పాను. మీకు కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్రం నుంచి నిధులతోని సోనియా గాంధీ ఆదేశాల మేరకు చేసిన ఇవన్నీ పథకాలే కానీ దీంట్లో ఎవరు గొప్పతనం కాదు, రాజశేఖర రెడ్డి కాదు, ఎవరిది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఇప్పటికైనా జగన్ ఈ తప్పుడు ప్రకటన మానుకోకపోతే, సోనియా గాంధీ దిష్టిబొమ్మ తగలబెట్టకుండా చేయకపోతే మాత్రం ఈ జిల్లాలో ఎట్టి పరిస్థితి ఉపేక్షించలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు, పల్లెల అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలి, అధికారులను ఆదేశించిన రామిరెడ్డి వెంకటరెడ్డి. పెన్షన్ ఛార్జీలు తగ్గించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖమ్మం బస్టాండ్లో సిపిఐ ఆందోళన. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, కలెక్టర్ కార్యాలయం ముట్టడిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఐ. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, భక్తులతో కిటకిటలైన దేవాలయాలు, సాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.